హాయ్. మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్ అంటే ఒక ఇంటర్మీడియేట్ స్టేజ్ అనమాట. నార్మల్ ఏజింగ్ వల్ల వచ్చే కాగ్నిటివ్ డిక్లైన్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్లస్ సీరియస్ స్టేజెస్ ఆఫ్ డెమెన్షియా లాగా మధ్యలో ఉంటదనమాట. సో, సీరియస్ స్టేజ్ ఆఫ్ డెమెన్షియాకి, నార్మల్ ఏజింగ్ వల్ల వచ్చే కాగ్నిటివ్ డిక్లైన్‌కి మధ్యలో ఉండేదాన్ని మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్ అంటారు. అంటే వయసుతో వచ్చిన మార్పులు, బ్రెయిన్‌లో వచ్చే మార్పుల కన్నా కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యూజువల్‌గా మెమరీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, థింకింగ్ అండ్ జడ్జ్‌మెంట్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, ఇది ఎర్లీ స్టేజ్‌లో డయాగ్నోస్ చేసుకుంటే మనము దీనికి ఒక న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే కొన్ని మెడిసిన్స్ వాడిస్తే సివియర్ స్టేజెస్ ఆఫ్ డెమెన్షియాకి వెళ్ళకుండా, లేకపోతే ఎర్లీ డెమెన్షియాకి వెళ్ళకుండా కాపాడుతుందనమాట. లేకపోతే అదర్ న్యూరోడిజనరేటివ్ డిసీజెస్ కూడా రాకుండా మనకి హెల్ప్ అవుతుంది. సో, మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్ యూజువల్‌గా మెడిసిన్ ద్వారా, లేకపోతే సమ్ కైండ్స్ ఆఫ్ థెరపీస్ వల్ల కూడా బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. యూజువల్‌గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వస్తువులు మర్చిపోతూ ఉంటారు, లేకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ మర్చిపోతూ ఉంటారు, లేకపోతే మాట్లాడింది మర్చిపోతూ ఉంటారు, డెసిషన్స్ తొందరగా తీసుకుంటూ ఉంటారు, ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్ అంటే రోజు వెళ్ళే చోటుకే వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని నోటీస్ చేస్తారు. కొంతమందిలో ఈ సిమ్టమ్స్తో పాటు డిప్రెషన్ ఉండొచ్చు, ఏపతి ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, లేకపోతే కొంచెం అమౌంట్ ఆఫ్ ఇరిటబిలిటీ అండ్ అగ్రెషన్ కూడా మనం నోటీస్ చేయొచ్చు. కాజెస్ ఏంటంటే యూజువల్గా ఏజ్ రిలేటెడ్గా వచ్చే చేంజెస్ వల్ల బ్రెయిన్లో చేంజెస్ రావచ్చు, లేకపోతే ApoE4 అనే జీన్ మనకు ఉంటే కనుక దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమందిలో పార్కిన్సన్స్ డిజీజ్ అనేది ఎర్లీ స్టేజెస్లో కూడా ఈ మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్ అనేది మనం చూస్తాము. లూయి బాడీస్ అంటారు వాటిని. బ్రెయిన్లో లూయి బాడీస్ అనేవి ఒక ప్రోటీన్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఈ మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి పార్కిన్సన్స్ డెమెన్షియా, లూయి బాడీ డెమెన్షియా, లేకపోతే అల్జీమర్స్ డిజీజ్ వెరైటీస్లోనే కాకుండా ఇంతకుముందు ఎప్పుడైనా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అప్పుడు బ్రెయిన్లో బ్లడ్ సప్లై తగ్గిపోయి మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్గా బ్రెయిన్ ఇమేజింగ్ ఎంఆర్ఐ చేసినప్పుడు ఏంటంటే హిప్పోకాంపస్ ష్రింకేజ్ చూస్తాం. అంటే వాల్యూమ్ సైజ్ తగ్గొచ్చు, లేకపోతే బ్రెయిన్లో ప్లేక్స్ ఉండొచ్చు, లేకపోతే వెంట్రికల్స్ ఎన్లార్జ్ అయ్యి ఉండొచ్చు. సో, ఇలాంటి చేంజెస్ అన్నీ కనిపిస్తాయి ఎంఆర్ఐ చేసినప్పుడు. రిస్క్ ఫ్యాక్టర్స్ యూజువల్గా ఇంక్రీజింగ్ ఏజ్ అని చెప్పొచ్చు. ApoE4 అనే జీన్ ఉండడం వల్ల కూడా ఈ కండిషన్ రావచ్చు. అండ్ కొన్ని అదర్ మెడికల్ కండిషన్స్, సపోజ్ డయాబెటీస్ ఉన్నా, లేకపోతే పేషెంట్ స్మోకర్ అయినా, లేకపోతే ఇంతకుముందు డిప్రెషన్ ఉన్నా, హై బీపీ ఉన్నా, కొలెస్ట్రాల్ ఎలివేటెడ్గా ఉన్నా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా, అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్ అనేది. ఒక న్యూరాలజిస్ట్ కానీ, లేకపోతే ఎవరన్నా ట్రైన్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కానీ మిమ్మల్ని టెస్ట్ చేశాక తెలుస్తుంది అనమాట. మీ మెమరీ ఎలా ఉంది, మీ మెంటల్ ఫంక్షన్ ఎలా ఉంది. మినీ మెంటల్ స్టేట్ ఎగ్జామినేషన్ అంటారు. సో, మెంటల్ స్టేటస్ని అసెస్ చేసుకొని, మీ డైలీ యాక్టివిటీస్తో ఇంటర్ఫియరెన్స్ని అసెస్ చేసుకొని అది మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్‌మెంటా, డెమెన్షియా అనేది తెలుస్తుంది అనమాట. సో, అదర్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు డాక్టరు, న్యూరాలజిస్ట్. రిఫ్లెక్సెస్ చూస్తారు, ఐ మూమెంట్స్ చూస్తారు, వాకింగ్ చూస్తారు, బ్యాలెన్స్ చూస్తారు, నడిచేటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు చూస్తారు. ప్లస్ కొన్ని బ్లడ్ టెస్టులు కూడా అవసరం అవుతాయి. థైరాయిడ్ టెస్టులు చేస్తారు, విటమిన్ B12, సీరం విటమిన్ B12 లెవెల్స్ చేస్తారు. అవసరమైతే బ్రెయిన్ స్కాన్ చేస్తారు, ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ చేస్తారు. ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, స్ట్రోక్ ఉందా, లేకపోతే ఏదైనా బ్రెయిన్లో బ్లీడ్ అయిందా, అలాంటివి కూడా అసెస్ చేస్తారు. అండ్ మెంటల్ స్టేటస్ టెస్టింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని ఒక 10 మినిట్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాటిలన్నిటికి మీరు సమాధానం చెప్తే దాన్ని బట్టి టెస్టింగ్ చేస్తారు. మెంటల్ స్టేటస్ టెస్టింగ్, న్యూరోసైకలాజికల్ టెస్టింగ్ కూడా చేస్తారు. చేశాక మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్‌కి కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తే డెమెన్షియాని ప్రివెంట్ చేయడం సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. మెడిసిన్స్ ఇస్తారు. ఒకవేళ ఆ మెడిసిన్స్ కాకపోయినా వేరే అదర్ కండిషన్స్ వల్ల ఈ మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది మీలో అంటే, ఒకవేళ బీపీ రెడ్యూస్ చేయడానికి బీపీ టాబ్లెట్స్ ఇస్తారు. లేకపోతే డిప్రెషన్ ఉందా, లేకపోతే ఒక్కోసారి స్లీప్ యాప్నియా అనే కండిషన్ కూడా ఉంటుంది. సో, కండిషన్ బట్టి ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ.